వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి, ప్రత్యేక అధికారిని హత్య చేసేందుకు కుట్రపన్నిన కేసులో సూత్రధారులెవరన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు. దాడి ఘటనపై అదనపు డీజీపీ స్థాయి అధికారితో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. దాడి వెనక ఉండి ప్రోత్సహించింది రాజకీయ నాయకులే అని భావిస్తున్న అధికారులు ఎవరి ప్రమేయం ఎంత అనేది కూపీలాగుతున్నారు. బలమైన ఆధారాలు సేకరించిన తర్వాతే ముందుకెళ్లాలని భావిస్తున్నారు. కలకలం రేపిన లగచర్ల ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దాడికి పాల్పడిన 16 మందితో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. కేటీఆర్ మార్గదర్శకంలో దాడి జరిగిందని నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీన్ని బట్టి మరికొందరు నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దర్యాప్తు క్రమంలో పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు న్యాయస్థానం అనుమతితో విశ్లేషిస్తున్నారు. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న బీఆర్ఎస్ నాయకుడు సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డికి ఇటీవల 84 కాల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా కేటీఆర్ తో నరేందర్ రెడ్డి జరిపిన సంభాషణల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్, వాయిస్ చాటింగ్ తదితర ఆధారాలు సేకరించడంపై దృష్టి సారించారు. లగచర్ల ఉదంతానికి ముందు నుంచే వ్యూహం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత చేపట్టిన దర్యాప్తులో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్లు సమాచారం. రైతుల ముసుగులో ఉన్న కొందరు కారంపొడి, రాళ్లు సిద్ధం చేసి పెట్టుకున్నారని భావిస్తున్నారు. ముందుగా ఏర్పాటు చేసిన సమావేశం స్థలం వద్ద భారీ బందోబస్తు ఉండడంతో ఇక్కడ ఏమీ చేయలేమని గ్రహించి అధికారులను గ్రామంలోకి పిలిపించారని పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ గురించి కొద్ది రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో చర్చ జరుగుతోందని, దాంతో అధికారులపై దాడికి ముందుగానే సిద్దమైనట్లు భావిస్తున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులను ఎవరో కావాలని రెచ్చగొడుతున్నారని, వారెవరో తెలియాలంటే అరెస్టైన వారిని ప్రశ్నించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. కస్టడీతో పాటు పరారీలో ఉన్న వారిని పట్టుకుని విచారిస్తే అసలు సూత్రధారులు ఎవరో తెలిసే అవకాశం ఉందని, ఈ క్రమంలో కేసు మరో మలుపు తిరుగుతుందని భావిస్తున్నారు. ఘటనలో కీలక నిందితుడు సురేష్ ఆచూకీ లేకుండా పోయాడు. 3 రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్నా జాడ లేకపోయింది. దాడి తర్వాత తలెత్తే పరిణామాలను ఊహించి అజ్ఞాతంలో ఉండటానికి ముందుగానే పక్కాగా ఏర్పాట్లు చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. ఈలోపే సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సురేష్ వెనుక ఎవరో పెద్దలు ఉండి ఉంటారనడానికి ఇది కూడా కారణమేనని పోలీసులు చెబుతున్నారు. సురేష్ పట్టుబడితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరన్నది తెలిసే అవకాశం ఉంది. ఈ ఘటనపై శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. దాడికి దారితీసిన పరిస్థితులు, తీవ్రతను పసిగట్టలేకపోవడం వెనుక వైఫల్యం, క్షేత్రస్థాయిలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం ఉందా అని తెలుసుకోవడంపై ఆయన దృష్టి సారించారు. ఐజీ సత్యనారాయణ వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. దాడి జరిగిన రోజు విధుల్లో ఉన్న పలువురిని ఆయన విచారించి వివరాలు సేకరించారు.